ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు అసూయ అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయుదునని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. దేవునికి స్తోత్రం. మరి అసూయ అంటే ఇతరులకి కలిగి ఉన్న, మరి వారికి ఏదైతే కలిగి ఉన్నారో అచీవ్మెంట్స్ కానీ, పొజిషన్స్ కానీ, టాలెంట్స్ కానీ, వీటిని చూసి లేని వారు అసూయ పడతారు. ఇక్కడ 2 రకాల అసూయలు మనం చూడగలుగుతాము. మరి లేఖనాలలో కూడా చూస్తాం కదా. మరి ఇస్సాకు గారిని చూచినప్పుడు అక్కడ ఫిలిష్తీయులు అతనికి కలిగి ఉన్న ధన సమృద్ధిని, ఆస్తి సంపాదించుకున్నప్పుడు మరి ఫిలిష్తీయులు అసూయపడటం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు గారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి. మరి లేయ గారిని చూచి రాహేలు గారు అసూయపడతా ఉన్నారు, తను యాకోబునకు పిల్లలను కనకపోవటం బట్టి. అంటే ఫస్ట్ కేసులో మనం చూసినట్లయితే తనకి కలిగి ఉన్న ఆస్తిని బట్టి ఫిలిష్తీయులు అసూయపడ్డారు. అలాగే సెకండ్ కేసులో చూసినట్లయితే లేయ గారికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరని మరి అసూయపడటం మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథంలో ఉంటుంది కదా, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చిపోతారంట. మరి శరీర కార్యాలలో కూడా అసూయ అన్నది ఒకటి. అలాగే ఒకరి యందు ఒకరు అసూయ పడక ఉందము, వృధాగా అతిశయపడక ఉందమని కూడా మరి పత్రిక పాటల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి సౌలు గారు కూడా దావీదు గారిని చూచి అసూయపడటం మనం చూస్తాం కదా. అలా కాకుండా మా నాలుడినే కదా అంది, మన నాలుడినే కదా వారు మెచ్చుకుంది అన్నట్లయితే చాలా బాగుండేది. అప్పటి నుంచి మంచి రాపోర్ట్ కలిగి ఉండేవాళ్ళు ఇద్దరు. ఇద్దరు కలిసి చక్కగా దేవుని స్తుతించేవారు. మరి ఈ రీతిగా లేకుండా అసూయ పెంచుకోవటం, పగ పెంచుకోవటం, దానికి పర్యవసానంగా చివరికి అతన్ని హతమారుద్దామనే సమయం కోసం వేచి చూశాడు. అలాగే మరి తరిమి చంపుదామని కూడా ట్రై చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. మరి అంటారు కదా, ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టె కాలిపోయిద్దంట. ఎవరు అసూయతో రగిలిపోతూ ఉంటారో వారే వారి చేతులారా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ అసూయ అన్నది బాగా అయిన వారి మధ్య, కావలసిన వారి మధ్య ఎక్కువగా ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నిజంగా తెలిసిన వారు కుటుంబ సభ్యులే. మరి మ్యారేజెస్ అయిన తర్వాత వారు మంచి సెటిల్ అవ్వటం కానీ, మరి కష్టార్జితం వల్ల కానీ దేవుడు ఆశీర్వదించి వృద్ధి పొందించినప్పుడు చాలా అసూయపడతా ఉంటారనమాట. ఇలా కాకుండా నిజంగా నా తమ్ముడు చాలా కష్టపడి పైకి వచ్చాడు, లేదు నా చెల్లి, నా అక్క కష్టపడి పైకి వచ్చారు, దేవుడు ఈ రీతిగా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు అని వారితో కూడి దేవుని స్తుతిస్తే నిజంగా మన పెద్దరికానికి గౌరవం ఉంటుంది. దేవుని నామాన్ని కూడా మహిమపరిచిన వారు అవుతాం. అలా కాకుండా అసూయ పడుతూ వెళ్తూ ఉంటే దాని తర్వాత కలహాలు, క్రోధాలు, మత్సరం, ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి కూడా చాలా ఆటంకంగా ఉంటాయి. మరి ఫిజికల్గా చూసినా కానీ ఈ జలస్ అన్నది మనిషిని కృంగజేస్తూ ఉంటుంది, నిద్ర పట్టనివ్వదు, కలవరానికి గురి చేస్తూ ఉంటుంది. నేను చేయలేకపోతా ఉన్నాను, నేను సాధించలేకపోతా ఉన్నాను, నేను ఉన్నతంగా ఉండలేకపోతా ఉన్నాను, బట్ వాళ్ళు ఉంటున్నారు, నాకంటే చిన్నది, మరి వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు. ఈ రీతిగా వాడిని చూసి వీళ్ళని చూసి ఏడుస్తూ ఉంటే మనం ఎప్పుడు ఎదుగుతాం? ఇంకా అసూయ ఏమాత్రం మరి క్రైస్తవులకి తగదండి. ఈ శ్రమల దినాల్లో మనం నేర్చుకోవాల్సింది, మరి ఆనాడు అయిన వారి అసూయ చేత యేసయ్యను అప్పచెప్పినట్టు మనం ఎవరం కూడా ఈ అసూయను కలిగి ఉండకూడదు. శ్రమల దినాలలో ఏవేవి కలిగి ఉండాలో వాటిని కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం. ఏవేవి విడిచిపెట్టాలో వాటన్నిటిని ప్రక్షాళన చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఏది కూడా ఓవర్ నైట్లో జరిగిపోదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అంటారు కదా. మరి మనం ఒక్కొక్కటిగా దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మనకి సహాయం చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసూయను జయిద్దాం, ఆశీర్వదింపబడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.